హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ఛానల్. సో ఇందాకే 45 అనే కన్నడ మూవీ, అలాగే శంబాల మూవీ చూసి వచ్చాను. సో ఇప్పుడు రెండు సినిమాల రివ్యూస్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో వచ్చేసి శంబాల గురించి మాట్లాడుకుందాం, అలాగే ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను, అది వచ్చేసి 45 మూవీ గురించి ఉంటుంది. సో శంబాల మూవీ ఏంటంటే ట్రైలర్ చూపించినట్టు శంబాల అనే ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊర్లో ఒక విపత్తు జరుగుతుంది. అది జరిగినప్పటి నుంచి ఆ ఊర్లో జరుగుతున్నటువంటి డిస్టర్బెన్సెస్ ఎందుకు జరుగుతున్నాయి అని కనుక్కోవడానికి ఒక సైంటిస్ట్ పంపిస్తారు. సో ఆయన మన హీరో. సో ఆయన కంప్లీట్గా ఒక ఏతిస్ట్ కి అలాగే మూఢనమ్మకాలని నమ్మేటటువంటి ఒక ఊర్లోని జనాలకి మధ్యలో జరిగిన డ్రామా అనే సినిమా. సో బిగినింగ్ చాలా బాగుంది. అంటే ఇన్ఫాక్ట్ ఆ ఊర్లోకి తీసుకెళ్లడము, ఆ సెటిల్ ఇమీడియట్ గా అంటే సినిమా స్టార్ట్ అయిన వెంబడే ఆ ఊర్లో తీసుకెళ్లిపోతారు. ఆ ఊర్లోని క్యారెక్టర్స్ ని ఒక పాటల ద్వారా ఇంట్రొడ్యూస్ చేయడము, ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి. సో అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక కాన్స్టెంట్ గా ఒక సస్పెన్స్ బిల్డప్ చేస్తూ ఏం జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనే ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక 1.5 hour లెంత్ ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఏం జరిగిందిరా అంటే ఏం జరగల. అంటే స్టోరీ అసలు ముందుకు పోలేదు కానీ బట్ ఏదో సస్పెన్స్ ఉండబోతుంది అనేటటువంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయగలిగినారు. సో అది బాగుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంది. బేసిక్గా ఇంటర్వెల్ ఒక 15 minutes ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ బాగా వచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ గా ఫుల్ మార్క్స్ దేనికి అంటే కనుక అది రీ రికార్డింగ్ కి. సో శ్రీచరణ్ పక్కల గారు అమేజింగ్ రీ రికార్డింగ్, సూపర్ గా వచ్చింది రీ రికార్డింగ్ మాత్రం. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి కూడా సినిమా యాక్చువల్ కంటెంట్ లోకి వెళ్ళిపోయి ట్విస్ట్ ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేస్తూ సస్పెన్స్ఫుల్ గా చాలా అంటే నీట్ గా నచ్చింది. ట్రెండ్ కి సరిపోయినట్లు సనాతన ధర్మము, కొంచెం మైథాలజీ ఇవన్నీ కలిపి బేసిక్ గా సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎంగేజింగ్ అనిపించింది బానే. అగైన్ రీ రికార్డింగ్ ఎక్సలెంట్ గా ఉంది. సో ఫ్లాస్ లేవా అంటే సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఆది గారి క్యారెక్టర్ ఎలా చూపిస్తారంటే ఫస్ట్ హాఫ్ లో అంతా కంప్లీట్ గా సైన్స్ ని నమ్మే క్యారెక్టర్, ఆయన కళ్ళ ముందు జరిగేది మాత్రమే నమ్మే క్యారెక్టర్ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో సడన్ గా ఆయన క్యారెక్టర్ మారిపోతుంది. సో అది కొంచెం అంటే ఆ ట్రాన్సిషన్ అంత క్లీన్ గా అనిపించలేదు నాకు. కాకపోతే మూవీ వరకు వచ్చేసి కంటెంట్ బాగా రాసుకున్నారు. అంటే రైటింగ్ చాలా బాగుంది, అంటే చాలా డెప్త్ గా రాసుకున్నారు రైటింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ చేత సైకిల్లో సైకిల్లో ఆది గారిని తీసుకెళ్తా ఉంటారు. సో తీసుకెళ్ళినప్పుడు బరువు ఎక్కువ ఉన్నానేమో కదా, దూరం ఉందేమో కదా, నేను నడపరా అని అంటారు అనమాట ఆది గారు. అంటే మా బరువు మీరు మోయలేరులేండి సార్ అని ఒక స్టేట్మెంట్, ఒక డైలాగ్ చెప్తారు. ఆయన పట్నం నుంచి వచ్చినారు, సెన్సిటివ్గా ఉంటారు, మా బరువు మీరు మోయలేరులేండి సార్ అని చెప్పేసి అంటారు. ఆయన సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని నేను ఎత్తుకొని పోయే సీన్ ఉంటుంది. సో అప్పుడు దాన్ని లింక్ చేస్తారు అనమాట. సో ఇట్లా రైటింగ్ వరకు నాకైతే రైటింగ్ చాలా బాగా నచ్చింది సినిమాకి. ఒక్కటేంటంటే ఇదే ఈ సైన్స్ వర్సెస్ శాస్త్రం అంటూ ఉంటారు. బట్ సైన్స్ అంటే తెలుగులో శాస్త్రమే కదా. సో అదొకటి నాకు ఎక్కలేదు. ఎనీవేస్ అది పక్కన పెడితే కనుక సినిమా మోర్ ఆర్ లెస్ ఎంగేజింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం మంచి ట్విస్ట్ అవి పెట్టుకొని సుమారుగా రాసుకున్నారు. అందరికి ప్రతి క్యారెక్టర్ కి ఎంతో కొంత వెయిటేజ్ ఉంటుంది. సో అది సంథింగ్ దట్ ఐ లైక్. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అది కూడా బాగుంది. ఫోటోగ్రఫీ ఈజ్ ఆల్సో అసెట్ టు ద మూవీ. ఆది గారు చాలా బాగా చేశారు. సో ఆయన రీసెంట్ సినిమాలతో పోలిస్తే డెఫినెట్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పొచ్చు ఆయనకి. అంతే. సో సినిమా ఓవరాల్ గా నాకైతే నచ్చింది, సినిమా బాగుంది. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ మోరార్లే సినిమా అయితే బాగా అనిపించింది నాకైతే. సో ఇది శంబాల రివ్యూ. ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేస్తాము, డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు సినిమా ఎట్లా ఉందో అని చెప్పేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.